జరిగే సదస్సు యొక్క ఇష్టం అంటే ఇంతకుముందు కూడా मैं क्या सीएम बन सारी इमीडिएट नहीं करता बिल पास करता खत्म है बिल पास करता हम इम्प्लीमेंट करना చెప్పలు ట్రైన్స్ ఉంటారట మాట్లాడికి హిందీలో మాట్లాడికి కాబట్టి నేషనల్ लैंग्वेज दिस इज कई को झगड़ा हुआ बोलते रात को बोला मैं झगड़ा कई को हुआ ఎందుకు నాడు పెట్టారంటే గూడ రాజశేఖర్ మీద ఒక ఎదురుగా తీసుకురావాలా కానీ ఎదురుగా రావాలంటే ఎవరు ఈయన కొట్టాలా వాడు ఈయన కొట్టినాడు సరిపోయాడు ఏదైతే ఆత్మకూరులో ఇస్తమా జరుపుకోవడం రాయలసీమ స్థాయిలో జరగడం అనేది ఆ రోజు నా దగ్గరికి 2 నెలల కిందట ఆత్మకూరు నుంచి అందరూ కూడా పెద్దలందరూ మైనార్టీ పెద్దలందరూ వచ్చి మాట్లాడడం జరిగింది. ఇది నేను ఆ రోజే చెప్పాను, మాకు అదృష్టం ఇది. ఇంత పెద్ద ఎత్తున ప్రోగ్రాం మనకు రావడం అనేది చాలా అదృష్టం. ఎందుకంటే జిల్లాలో గతంలో పోయినసారి తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడే కర్నూలు మన గుమ్మడి జిల్లా అప్పుడు కర్నూలులో పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ఇస్తమా కార్యక్రమం జరిగింది. చాలా బ్రహ్మాండంగా ఆర్గనైజ్ చేశారు. అప్పుడు కూడా అటువంటి పెద్దలందరూ కూడా మీరందరూ పాల్గొని ఆ రోజు మన గౌరవ మంత్రివర్యులు ఫరూక్ గారే ఉన్నారు, ఆ రోజు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారే ఉన్నారు. నాకు తెలిసి మొట్టమొదటిసారి ముస్లిం మైనార్టీ సోదరులు ప్రభుత్వం నుంచి ఇచ్చే సహకారం తీసుకోవడం జరిగింది. ఎప్పుడైనా ఫస్ట్ టైం అనుకుంటా. ఎప్పుడు ఎవరు కూడా అటువంటి సాయం చేయలేదు. పెద్ద ఎత్తున 10 కోట్ల రూపాయలు ఆ రోజు ఏపీలో భారతదేశంలో ఫస్ట్ ఉంటుంది. ఎప్పుడు ఎవరు కూడా చేయలేదు. అది ముస్లిం మైనార్టీల పట్ల తెలుగుదేశం పార్టీకి ఉన్న ప్రేమ అభిమానం గుర్తుపెట్టుకోండి దయచేసి. డబ్బులు ముఖ్యమంత్రి గారిని కలుస్తాం, వీళ్ళు అమౌంట్ కూడా చెప్పలేదు మాకు, ఇంత అవుతుంది కూడా చెప్పలేదు. వాస్తవం పడుకన్నా చెప్తే మేము అన్న 1 కోటిన్నర ఖచ్చితంగా కావాల్సి వస్తుంది. మానవులు అడిగింది 34 లక్షలు ఇస్తే చాలంటున్నారు. 34 లక్షలతో అయ్యే పని కాదు. ఇది డిపార్ట్మెంట్కు మీకు కరెంటు బిల్లే వస్తుంది 50-60 లక్షలు. అప్పుడు ఫరూక్ అన్నతో మాట్లాడి సీఎం గారిని కలుస్తారని మొన్న అసెంబ్లీ ఉన్నప్పుడు కూడా సార్ బిజీగా ఉంటే కూడా 2-3 సార్లు ప్రయత్నం చేసి సార్ను కలిసి లెటర్ ఇచ్చేసి కలెక్టర్ గారికి చెప్పండి, కలెక్టర్ గారు చెప్తే కలెక్టర్ గారు ఎస్పీ గారు అంతా చూసుకుంటారని చెప్పి ఒక 1.5 crore ఇప్పుడు కలెక్టర్ గారు కూడా రికమెండ్ చేసినారు. సో ఇవన్నీ కావాలని మేడం గారితో మాట్లాడి ఎస్పీ గారి గురించి చెప్పి రాండి సార్ రేపు ట్రాఫిక్ ఇవన్నీ ఎందుకంటే 2 లక్షలు పైబడి వస్తారంటున్నారు, ఇబ్బంది అవుతుంది, మీరు కూడా రావాలంటే ఎస్పీ గారు కలెక్టర్ గారు అందరు రావడం కూడా జరిగింది. ప్రార్థన చేసేదానికి వేరే, పార్కింగ్ వేరే, తర్వాత టాయిలెట్స్, తర్వాత భోజనశాలలు ఏర్పాటు చేసుకోవడానికి పెట్టారు. చాలా పెద్ద ఎత్తున ఇస్తమా జరుగుతూ ఉంది. మరి రాజశేఖర రెడ్డి గారు అన్ని కూడా పర్యవేక్షణ చేస్తున్నారు. ఈరోజు కలెక్టర్ గారిని, ఎస్పీ గారిని, జిల్లా అధికారులందరూ కూడా రావడం జరిగింది. దీనికి ఫ్రీ ఇలా కంప్లీట్ కాదు, ఇలా ఫ్రీ అంతే. సమావేశం అమౌంట్ చెప్తా కానీ కాబట్టి ఈడ జరగాల్సింది మేజర్గా ఏమంటే మీకు చాలా పని ఉంటుంది. ఎస్పీ గారికి పని ఎక్కువ ఉంటుంది. మా మేడం అంటే మేమంటే ప్రభుత్వం తరఫున ఫైనాన్స్ చేస్తాం. కానీ ఇక్కడ ఉండే వాళ్ళు లోకల్గా ఉండే వాళ్ళు అయితే ముస్లిం సోదరులు వారు అడగాలి, కమిటీ ఏర్పాటు చేసుకోవాలా, ఏ సైకిల్ మోటార్ లోపల పోవాలా, ఏ వెహికల్ లోపల పోవాలా వాళ్ళు నేర్చుకోవాలా. అది వాళ్ళు ఎవరికి పాస్ ఇవ్వాలా, పాస్పోర్ట్ ఏది అది ఉంటాయి కదా వాళ్ళ గుర్తులు, అది వాళ్ళు చూసుకోవాల్సింది. కానీ మా సంబంధం కాదు. ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే మళ్ళీ మీరు మా మీద రాస్తారు. కాబట్టి ఇక్కడ అన్ని సదుపాయాలు కూడా ఏర్పాటు చేస్తా ఉన్నాము. సర్వ సదుపాయాలతో ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రభుత్వం కూడా దాని వెనకాల ఉంది. కాబట్టి ముఖ్యమంత్రి గారి సమ్మతితోనే ఈ రోజు కార్యక్రమం చేస్తున్నాం. రాజా గారు చాలా ఆతృతతో మన కౌన్సిల్ సమావేశంలో పాపం నిలబడాడు. నేను కూడా నిలబడమని చెప్పి మళ్ళీ పోయి సీఎం గారితో మాట్లాడాను. సీఎం గారు కూడా మాట్లాడారు. మన కలెక్టర్ గారికి ఇన్స్ట్రక్షన్స్ కూడా వచ్చినాయి. మళ్ళీ దీన్ని చాలా బాగా చేస్తాం. ఎక్కడ కూడా తక్కువ కాకుండా ప్రభుత్వం తరఫున మేజర్గా కరెంట్ బిల్లు అది ప్రభుత్వం తీసుకోవడం, వాటర్ పైప్ లైన్స్ ఏవి ఉన్నాయి టెంపరీవి అవన్నీ కూడా కలెక్టర్ గారు తీసుకుంటారు. సమావేశాలు మీటింగ్లు ఏమంటే చిన్న చిన్న అధికారులు పిలిపించి మాట్లాడుకోలేదు. ఆర్ఎండ్బీలతో పని ఉంది, ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళతో ఏం పని ఉంది, మున్సిపల్ కమిషనర్తో ఏం పని ఉంది, అవన్నీ కలెక్టర్ గారు వాళ్ళ టీంలో ఏర్పాటు చేసి వాళ్ళు చూసుకుంటారు. పోలీసు గురించి అయితే ఇంకా ఎస్పీ గారు ఉన్నారు, వాళ్ళు చూసుకోవడం. దాని గురించి ఆలోచన లేదు. 300 ఎకరాలు అంటే చాలా పెద్ద ఎత్తు. మన రైతులకు డబ్బులు ఇచ్చి తీసుకున్నారు వీళ్ళు.
మరి ఇక్కడ జరపాలని ఆలోచన ఉంది వాళ్ళకి. మంచి జరగాలనేది ఇక్కడ కోరుకుంటాం. శాంతి జరగాలనేది కదా ఇస్లాం అంటే, శాంతి, పీస్. బట్ పీస్ జరగాలనేది కోరుకుంటాను. ఇక్కడ గతంలో చాలా మంది చాలా దుష్ట శక్తులు కూడా కులాలు మతాలు రెచ్చగొట్టాలని చూసినారు, కానీ ఏమీ జరగలేదు. ప్రశాంతంగా ఉంది. ఈ ప్రశాంతతను బుడ్డా రాజశేఖర్ గారు ప్రశాంతంగా కాపాడతారు, దాని గురించి ఆలోచన లేదు. కాబట్టి స్వామికి కూడా ముద్దే కంగ్రాచులేషన్ చెప్తా ఉన్నా. ఇది సక్సెస్ అవుతుంది. దీన్ని ఎలాంటి కూడా అవాంఛనీయ సంఘటన జరగకుండా కొద్దిగా రెచ్చగొట్టే వాళ్ళు ఉంటారు. పెద్ద ఎత్తున రాజశేఖర్ చేస్తున్నాడని ఎవరు కూడా గెలుతారు కూడా. ఎందుకంటే పుట్టి పెరిగినోడు ఆయన తెలిసి ఇక్కడ బాధలు మేము పడుతున్నాం. ఇక్కడ అభివృద్ధిని గురించి పెడుతున్నాం. కలెక్టర్ గారికి అయితే ఎప్పుడు ఫోన్ చేస్తాడు. ఈ మా పనిని సొంత పని కాదు, ప్రజల పని కోసం పనిచేస్తాం. ఆతృత మనకు ప్రజలకు ఏదో చేయాలని చెప్పి ఇచ్చినాము, చేస్తాము. తెలుగుదేశం పార్టీ ఆ కమిట్మెంట్ తో ఉంది. కాబట్టి ముఖ్యమంత్రి గారికి కూడా ముఖ్యంగా ధన్యవాదాలు చేస్తున్నాం. ఇమ్మీడియట్ గా రాజాని పోతారు. ఇమ్మీడియట్ గా ఆయన దాని సొంతం ఇంటి సీఎంఓ గారికి ఇచ్చినారు, రవిచంద్ర గారికి ఇన్స్ట్రక్షన్ ఇచ్చాం. మళ్ళీ ఫోన్ చేసి 2-3 సార్లు రాలేదంటే ఆతృత చూపిస్తే మళ్ళీ ఇమీడియట్లీ మళ్ళీ వారితో మాట్లాడిన తర్వాత వారి ఇన్స్ట్రక్షన్ 5 నిమిషాలు ఇచ్చాడు మహానుభావుడు. సీఎం గారితో మాట్లాడి నేను 5 నిమిషాలు చెప్తాను సార్, నేను మేడంకి ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయి. సరే ఎక్కువ తక్కువ మేము మాట్లాడుకుంటాం, చూద్దాం ఎట్లయితుందో. డబ్బుల గురించి అది ఇంత అని అది కాదు, కానీ ఇంతవరకు ఇస్తే 10 కోట్లు పైరిచ్చినాయి. కాబట్టి అయిపోయిన తర్వాత సమస్య వస్తుంది. ఎవడు కూడా వెళ్ళిపోతాడు. అయిపోయిన తర్వాత ఎవడతాలా? అదే ఇందాక చెప్పా. మళ్ళీ మీ రజాకు నాకు ప్రాణం తీసినాడు. మళ్ళీ కలెక్టర్ గారు చెప్పి సత్యనారాయణ గారు ఉండే మీకు తెలుసు కదా, సత్యనారాయణ కలెక్టర్ మళ్ళీ 56 లక్షలు ఇచ్చాడు పాపం ఆయన. కాబట్టి ఆ ఇబ్బంది పెట్టకుండా చేసుకుంటే మంచిది అని చెప్పి దీన్ని సక్సెస్ఫుల్ గా చేసుకోవాలంటే జాగ్రత్తగా చేసుకోవాల్సిన బాధ్యత ఉంది మన అందరి మీద అని చెప్పి తెలియస్తాను. ఓకే.